హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. మంచు మోహన్ బాబు అనగానే ఇండస్ట్రీలోనే ఆయన ఒక పెద్ద దిగ్గజంగా కనిపిస్తూ ఉంటారు కదా. అయితే ఇప్పుడంటే ఆయన సినిమాల స్పీడ్ అనేది తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు మోహన్ బాబు అంటే డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్. మోహన్ బాబు సినిమాలకు ఉండే ఓ క్రేజే సపరేట్గా ఉంటుంది. తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు మోహన్ బాబు. అయితే డైలాగ్స్ పరంగా కావచ్చు, డైలాగ్స్ చెప్పడంలో అయితే ఆయనది ఓ ప్రత్యేక శైలి ఉంటుంది. విలన్గా కెరీర్ ప్రారంభించిన మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా ఎదిగిపోయారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. అలాగే ఎన్నో విజయాలను కూడా అందుకున్నారు. అయితే ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ని కూడా తన నటనతో మెప్పించేశాడు ఈ కలెక్షన్ కింగ్. అయితే రీసెంట్గా కన్నప్ప సినిమా చూసే ఉంటారు. అయితే కన్నప్ప సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబు ఆయన కెరీర్లో చాలా మంది హీరోయిన్స్తో నటించారు. అందులోనూ ఓ బాలీవుడ్ బ్యూటీతో కూడా నటించారు. అయితే ఆ హీరోయిన్ ఎవరు అనేది అస్సలు మీరు ఊహించనే లేరు. బాలీవుడ్లో ఇప్పటికీ డిమాండ్ ఉన్న హీరోయిన్ తను. ఆమె మరెవరో కాదు, హాట్ బ్యూటీ శిల్పా శెట్టి. అవును, మోహన్ బాబు సరసన బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి నటించింది. ఎంతోమంది హీరోయిన్స్తో కలిసి నటించిన మోహన్ బాబు శిల్పా శెట్టితోనూ నటించారు. బాలీవుడ్ అందాల భామ శిల్పా శెట్టి ఎక్కువగా హిందీలోనే సినిమాలు చేస్తూ ఉంటుంది. అయితే తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా, తెలుగులో శిల్పా శెట్టి చేసిన సినిమాలు 4 అయినా కూడా చాలా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. వాటిలో మోహన్ బాబు సినిమా కూడా ఒకటి. ఆ సినిమాని వీడెవడండి బాబు 1997లో ఐవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా. అయితే ఉల్లెత్తై అల్లిత్త అనే సినిమాకు రీమేక్ అనమాట ఈ సినిమా. అయితే ఈ సినిమాలో శిల్పా శెట్టి హీరోయిన్గా చేసింది. అంతకుముందు వెంకటేష్ హీరోగా నటించిన సాహస వీరుడు, సాగర్ కన్య అనే సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించింది శిల్పా శెట్టి. ఆ తర్వాత మోహన్ బాబుతో వీడెవడండి బాబు అనే సినిమా అయితే చేసింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి ఆజాద్ సినిమాలో కూడా నటించింది. ఇక 4వ సినిమా భలే వాడివి బాసు అనే సినిమాలో నటించింది శిల్పా శెట్టి. ప్రస్తుతం బాలీవుడ్లో శిల్పా శెట్టికి, ఇటు టాలీవుడ్లో మోహన్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.